సబ్జెక్ట్ ఏంటంటే హైదరాబాద్ ఏంటంటే ఈరోజు ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటిది. ఇది నిజాం సర్కార్ ఉన్నప్పుడు ఇది ఒక క్యాపిటల్గా ఉన్నటువంటిది. ఈరోజు హైదరాబాద్ ప్రపంచం అంతా దీన్ని ట్విన్ సిటీస్ అని పిలుస్తారు. ట్విన్ సిటీస్ అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ ట్విన్ సిటీస్ అంటారు. రెండింటిని కలిసి ట్విన్ సిటీస్ అని పిలుస్తారు. కానీ ఈరోజు దీని మీద చలంది ఒక పాట కూడా ఉన్నది. చలం ఎవరైతే సినిమా యాక్టర్ ఉందో ఆనాడు చలంది ఒక పాట ఉండే, గలగల మెరిసే హుసేను సాగర్ దాటితే సికింద్రాబాదు అని ఉన్నది. మిస్టర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి, మిస్టర్ కిషన్ రెడ్డి, మీ అందరికీ చెప్తున్నా, మా కేటీఆర్ గారికి మీ అందరికి కూడా చెప్పేది అంటే గలగల మెరిసే హుసేను సాగరు దాటితే సికింద్రాబాదు అని, రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అని ఒక పాటలా అది ఉంటుంది. కానీ ఏది గలగల మెరిసే హుసేను సాగర్ దాటితే మల్కాజ్గిరి దాటి సైబరాబాద్ అని లేదు పాటల. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, హైదరాబాద్ చరిత్రను 3 ముక్కలు చేసిండ్రు. హైదరాబాద్ చరిత్ర అనేది ఇక కనబడకుండా దాని భావస్వరూపమే ఈరోజు మార్చిండ్రు. కానీ ఈరోజు హైదరాబాద్ పేరు మార్చలేదు, సికింద్రాబాద్ పేరు మార్చిండ్రు. సికింద్రాబాద్ పేరు ఈరోజు అనుకుంటారు, మల్కాజ్గిరి ప్రజలు నన్ను మెచ్చుకుంటారు, మల్కాజ్గిరి ప్రజలు మళ్ళీ నాకు ఓటేస్తారు, లేకుంటే సైబరాబాద్ వాళ్ళు నాకు ఓటేస్తారని అనుకుంటారు. ఈరోజు హైదరాబాద్లో కానీ సైబరాబాద్లో కానీ ఎవ్వరు కూడా మెచ్చారు. ఎందుకంటే అందరూ కూడా ఈరోజు మైగ్రేషన్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏం పెద్ద ఎమోషన్స్ ఉండవు. ఇక్కడ మాకు ఇల్లు ఉందా లేదా, మాకు ఇల్లు దొరికిందా లేదా, అది ఎక్కడ దొరికినా పోతారు, ఎంత దూరం పోయినా దొరుకుతారు వాళ్ళు. ఈరోజు సిటీ అవతల కూడా గట్కేసర్ దగ్గర కూడా ఈరోజు ఇండ్లు కట్టుకొని అప్ అండ్ డౌన్ కొడుతున్నారంటే ఈరోజు వాళ్ళ యొక్క ఇది చూస్తారు. కానీ హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది మాత్రం 100% ఎమోషన్స్ ఉంటాయి, 100% దీనికి సెంటిమెంట్స్ ఉంటాయి. అటువంటి సెంటిమెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి కాల రాసి ఈరోజు బెంగళూరు ఉన్నది, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, బెంగళూరు నార్త్, బెంగళూరు సిటీ అని అక్కడ ఉంటుంది, బెంగళూరు కంటోన్మెంట్ అని ఉంటుంది. లేకుంటే ఈరోజు చెన్నై తీసుకుంటాం, చెన్నై సెంట్రల్ ఉంటుంది, చెన్నై నార్త్ ఉంటుంది, చెన్నై సౌత్ ఉంటుంది, మీ ఢిల్లీ ఈస్ట్ ఉంటుంది, ఢిల్లీ వెస్ట్ ఉంటుంది, ఢిల్లీ నార్త్ అని అన్ని ఢిల్లీలో ఆ విధంగా ఉంటుంది. కానీ హైదరాబాద్ను మాత్రం ఈరోజు హైదరాబాద్ ఈస్ట్ అని, హైదరాబాద్ వెస్ట్ అని, హైదరాబాద్ సౌత్ అని పెట్టలేదు. ఈరోజు సైబరాబాద్ అని, మల్కాజ్గిరి అని, హైదరాబాద్ అని పెడతారు. మరి దీని మీద ఏ ఆపోజిషన్ కూడా ఎందుకు మాట్లాడతలేరు, దీని మీద ఎందుకు ఎవరు సవాల్ విసురుతలేరు, ఇది తప్పని చెప్పి ఎవరు ఎందుకు ఏలు చూపెడతలేరు? దీని మీద ఈరోజు ఏది స్థానిక ఎంపీ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉంటారు, కిషన్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉంటారు? ఇప్పుడు సికింద్రాబాద్ను హైదరాబాద్ నుండి విడదీసి అసలు దానికి పేరే లేకుండా చేసి, దానికి గుర్తే లేకుండా చేసి, నీ పార్లమెంట్కు హైదరాబాద్ పార్లమెంట్కి పొమ్మను, హైదరాబాద్ పార్లమెంట్కి పేరు మార్చమను తంతాడు. అసౌద్ ఓవేసి ఆ పేరు జోలి పోతే లాతు కొడతాడు, లాతు మామూలు కొట్టాడు, ఎగిరి ఒక తన్నుదు అంటాడు. అందుకనే హైదరాబాద్ పేరు మార్చే ప్రయత్నం చేయలేదు. హైదరాబాద్కు చుట్టూ వేరే పేరు అంటే మూసీ డిస్టిక్, మూసీ కార్పొరేషన్ అంటే పెట్టే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడ తంతాడు. సికింద్రాబాద్ అంటే కిషన్ రెడ్డి ఈరోజు బీజేపీ అత్యంత సన్నిహితంగా రేవంత్ రెడ్డికి ఉన్నది కాబట్టి ఈరోజు మార్చనికి ఒప్పుకున్నాడు. ఈరోజు తక్షణం కిషన్ రెడ్డి అంటే రాజీనామా చేయాలి. సికింద్రాబాద్ పార్లమెంట్ పేరు ఈరోజు సికింద్రాబాద్ పేరు లేకుండా చేసిండు. ఈరోజు కార్పొరేషన్కు సికింద్రాబాద్ను తీసుకుపోయి వేరే దగ్గర గట్టి కలిపే ప్రయత్నం చేసిండు. ఈరోజు దాని చరిత్రను నిర్మూలన చేసిండ్రు. ఇది హైదరాబాద్ను విడదీసే చరిత్ర, హైదరాబాద్ను 3 ముక్కలు చేస్తున్న చరిత్ర అంటే ఇది హైదరాబాద్ చరిత్ర కాదు, ఇది భారతదేశ చరిత్ర. ఎందుకంటే హైదరాబాద్లో కంటోన్మెంట్, సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఉన్నది. ఈరోజు ఢిల్లీ తర్వాత ఇది భారతదేశ చరిత్ర అని ఎందుకంటే రేవంత్ రెడ్డి అనుకున్న చరిత్ర ఢిల్లీ బుద్ధిహీనుడు కాబట్టి ఈరోజు నేను రేవంత్ రెడ్డి చెప్తాను, నువ్వు బుద్ధిహీనునివి, నీకు చరిత్ర తెలియదు, నీకు చరిత్ర తెలియని సుంటావు నువ్వు కాబట్టి నేను నీకు చెప్తున్నా. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంటుంది, సికింద్రాబాద్ ఒక కల్చర్ ఉంటుంది, హైదరాబాద్ ఒక కల్చర్ ఉంటుంది. ఈ 2 కల్చర్లు కలిసి ఈరోజు మనం ముందు పోయేదే విశ్వవ్యాప్తంగా ఈరోజు హైదరాబాద్కు రావడానికి ఒక పేరు ఉన్నది. ఎందుకంటే మీకు అక్కడ దాటితే కంటోన్మెంట్ ఉంటుంది, ఆ కంటోన్మెంట్ని ఎవరు తీసుకొచ్చినారు? నిజాం సర్కార్ తీసుకొచ్చిండ్రు. ఆ రోజు నిజాం సర్కార్ ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఆయనకు టీపు సుల్తాన్తోనే థ్రెట్ ఉండే, దానికోసం అని చెప్పి కంటోన్మెంట్ తీసుకొని వచ్చింది. అక్కడ కంటోన్మెంట్ యొక్క ట్రెడిషన్ ఒక వెస్టర్న్ కల్చర్ అది ఉన్నది, దానికి సికింద్రాబాద్ క్లబ్ అవి అన్నీ అక్కడ. ఇక్కడికి వచ్చేట వరకు హైదరాబాద్కి వచ్చేటరకు నిజాం క్లబ్, ఇక్కడ హిందీ కల్చరు, ఉర్దూ కల్చరు అంతా ఇక్కడ డెవలప్ అయింది. అక్కడంతా ఇంగ్లీష్ కల్చరు రకరకాలుగా ఈ 2 చరిత్రలు కలిసినటువంటిది హైదరాబాద్. అందుకనే ఈరోజు ఆ మిలిటరీ ఆర్మీ, ఒక నేవీ లేదు ఇక్కడ, కానీ ఆర్మీ ఉంది, ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఉన్నది, 2 ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్లో ఇది సెంట్రల్లో ఉన్నది.
ఫ్యూచర్లో మనకి ఏది ఉన్నా కానీ ఒక రెండో క్యాపిటల్ రాజధాని లెక్క, ఈ భారతదేశానికి రెండో క్యాపిటల్ లెక్క ఇది ఉంటుంది. దీన్ని ఒకనాడు నైజాం ఏరియాకు క్యాపిటల్గా ఉన్న ఏరియా కాబట్టి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి ఒక చరిత్ర, ఆ చరిత్రను ఈరోజు రేవంత్ రెడ్డి అంటోడు 3 ముక్కలు చేసిండు. అఫ్కోర్స్ రేపటి దినాన ఈయన మూల కూర్చుంటాడు, మళ్ళీ యథావిధిగా అట్లా తీసుకొని వస్తాడు. కానీ దీనిపైన ఆపోజిషన్ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? కిషన్ రెడ్డి దీని మీద ఎందుకు నువ్వు గట్టిగా లేవు? నీవు కిషన్ రెడ్డి అనేటోడు దీనికి ఎందుకు ఒప్పుకున్నాడు? కిషన్ రెడ్డి అనేటోడు ఎంపీగా దీనికి ఉండడానికి నీకు అర్హుడా? గతంలో కూడా హైదరాబాద్ మీద 2024 అక్టోబర్ 27వ తేదీకి నవంబర్ 28వ తారీఖు వరకు హైదరాబాద్ సికింద్రాబాద్ మీద 144 సెక్షన్ పెడితే ఈరోజు సికింద్రాబాద్ ఎంపీ మాట్లాడలేదు, హైదరాబాద్ ఎంపీ మాట్లాడలేదు. ఇద్దరు నోరు మూసుకొని కూర్చున్నారు. ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? ఈరోజు ఎందుకు మీరు నోరు తెరుస్తలేరు? అంటే ఈ దోపిడీలో మీ అందరికీ భాగం ఉందా? ఎవరి ప్యాకేజీలు వాళ్ళకి ఇస్తూ ఉండరా? ఈరోజు ఎవరు నడిపిస్తుండ్రు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఐడియాలు ఎవరిస్తుండ్రు? ఈరోజు సెకండ్ బ్యాన్ అనే పేరు ఎగరగొట్టాలని ఇచ్చిన ఐడియా ఎవరిచ్చిండ్రు? రేవంత్ రెడ్డి. నీకు 5 సలహాదారులు ఉన్నారు. 5 సలహాదారు ఏ సలహాదారుడు ఇచ్చినావు? ఒక సలహాదారు ఏమని బొకేలు ఇచ్చేటోడు, రిసీవ్లు చేసేటోడు, ఎయిర్పోర్ట్కి ఎప్పుడు వచ్చినా ఒక సలహాదారు రిసీవింగ్కి ఇక ఫిక్స్. ఇంకోడేమో నీకు వసూలు చేసేటోడు, ఓటుకు నోట్ల నీతో ఉన్నోడు. ఇక ఇంకోడేమో పెద్ద నవాబ్ సార్, ఆయన బయటికి వెళ్ళాడు, ఆయన కనబడాడు, ఆయనకేం పని కూడా ఉండదు. అదేందా? ఇక ఇంకో సలహాదారు కేశవరావు గారు ఉన్నారు. ఆయన పదవి ఆయన తీసుకున్నారు. ఆయన ఆ పదవి ఆయన వృద్ధాప్యంలో ఆయనకు సేద దేశానికి పెట్టుకున్నాడు పదవి. ఇక తక్కిన వాళ్ళు దేనికోసం నీకు ఆ పదవి? దేనికో అడ్వైజర్ నీకు ఎవడిచ్చిండు? చెప్పండి, ఎవడిచ్చిండు అడ్వైజర్? చంద్రబాబు నాయుడు ఇస్తుంది నీకు ఐడియా. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడుకు ట్విట్టర్ తెలంగాణ పోలీసు ఒక లెటర్ పెడతారు. నేను మొన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాను. ఇగో లెటర్ నేను స్క్రీన్ మీద పెట్టినా, పెద్దగా చేస్తా. ఈ లెటరు చాలా పెద్దగా చేస్తా. ఎందుకంటే ఈరోజు తెలంగాణ సమాజం చూడాలి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ 2X కార్ప్ అంటే ట్విట్టర్లకు నోటీస్ ఇట్లు ఇచ్చిండ్రు. ఓకేనా? ఇది అందరూ చూద్దాం. ఇది మన తెలంగాణ ముఖ్యమంత్రి అంటే కాదు. ఇది ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఏ కేస్ ఈస్ ప్రెజెంట్లీ అండర్ ఇన్వెస్టిగేషన్ at the police station wherein it has been observed that a user operating an account handle on your platform అంటే ట్విట్టర్ ద్వారా posted abusive hateful content targeting honorable chief minister చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఈడిచ్చిండు. ఇక ఈయన మీద ఏం వేయద్దు అని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడానికి ఆయన ఒక ముఖ్యమంత్రి. ఆయన దగ్గర పోలీసులు లేరు. ఆయన దగ్గర పెద్ద మాజీ మంత్రులను తీసుకుపోయి జైల్లో వేస్తున్నారు. ఆయన మీకేం పని? నువ్వెందుకు ఇస్తున్నావు అక్కడ? నీవు ఎందుకు నీ బాస్ దగ్గర మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు? అంటే ఇటువంటి సలహాలు నీకు ఇస్తున్నందుక? ఇటువంటి సలహాలు ఇవాళ ఏది చంద్రబాబు నాయుడు దీంతో నడుస్తున్నందుక? ఈరోజు నన్ను కొంచెం టార్గెట్ చేస్తున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి కొన్ని పోస్టింగ్లు నా మీద ఇటీవల పెడుతున్నటువంటి పరిస్థితి. ఒక ఆయన చెప్తాడు, నేనంట కేసీఆర్ను కలిసినంట. కేసీఆర్ను కలిసినప్పుడు ఈయన పోయి కళ్ళారా చూసిందంట. ఈయన పోయి చూసిందంట. దిస్ మ్యాన్ ఇక్కడనే అనుకుంటా, ఇగో ఇక్కడ పెట్టింది చూడు. దయచేసి మీరు కామెంట్ చేయండి. దీనిపైన మీరు కామెంట్ చేయండి. దిస్ మ్యాన్ జడ్సన్ వాజ్ సీన్ విత్ కేసీఆర్ అట్ నంది హిల్స్ అంట, నందీనగర్, ఆఫ్టర్ అటెండెడ్ సిట్ క్వశ్చనింగ్. సిట్ మాట్లాడిన తర్వాత బక్క జడ్సన్ అనేటోడు కేసీఆర్తోని ఈ వారియర్ అనేటోడు చూసిందంట. ఈ వారియర్ ఇది ఎక్కడికి వెళ్ళి పెట్టింది? ఇది ఎక్కడికి వెళ్ళి పెట్టిండ్రు? మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి హ్యాండిల్ మీద చూడండి. డెక్కన్ స్క్రైబ్ అని ఉంటుంది, మీరు లోపల పోయి. దిస్ మ్యాన్ జడ్సన్ వాజ్ సీన్ విత్ కేసీఆర్ అట్ నందీనగర్ ఆఫ్టర్ కేసీఆర్ అటెండెడ్ సిట్ క్వశ్చనింగ్ ది ఫోన్ ట్యాపింగ్ కేస్. ది బ్లాక్మెయిలర్ వాజ్ సపోర్టింగ్ ఏ ఫోన్ ట్యాపింగ్ అక్యూజ్డ్. నమ్ముతారా సరే వాళ్ళనా? ఎవరు? పేరు రాసి మరీ పెట్టిండు. నేను చంద్రబాబు నాయుడు గురించి ఎప్పుడైతే నేను మాట్లాడినో దీని మీద ఈయన పెట్టిన ట్విట్టర్ ఏంటంటే, ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఇక చాలా పెడతా ఉన్నారు. దిస్ మ్యాన్ అంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్గా, దిస్ మ్యాన్ జడ్సన్ వాజ్ సీన్ విత్ కేసీఆర్. నన్ను కేసీఆర్తో చూసినాను నందీనగర్లో. ఇవాళ దాకా
కేసీఆర్ అన్నట్టు ఆయనను నేను అసలు నందినగర్ ఇల్లు నాకు తెలియదు నంబర్ 1. కేసీఆర్ అంటే ఆయన ఏ రోజు కూడా నేను కలవలే. ఒక సందర్భంలో కేటీఆర్ను హైడ్రా ఇండ్లు కూల్చివేతలప్పుడు వాళ్ళ నష్టపరిహారం ఇప్పనీకి అసెంబ్లీలో మాట్లాడమని ఒకసారి ఇచ్చిన, రెండవసారి రీసెంట్గా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడమని వాళ్ళ ఆఫీస్కి పోయి ఇంకొకసారి ఇచ్చిన. ఈ 2 సార్లు తప్ప నేను ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళను నేను మద్దతు చెప్తున్నానంట. ఇక ఇంత మూర్ఖులు ఎంత తయారైందంటే రేవంత్ రెడ్డి అంటే ఎంత బరిదెగించిందంటే, ఇక నేను నా దానికి ఇచ్చిన హూ ఈజ్ తెలంగాణ సీఎం అని చెప్పి నేను అడిగితే దీంట్లో ఈయన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇది అంటే టీడీపీకి సపోర్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు సపోర్ట్. దిస్ మ్యాన్ జెడ్సన్ వాజ్ సీన్ విత్ కేసీఆర్ అంట. దయచేసి దీనిపైన కామెంట్ చేయండి. జెడ్సన్ అంటోడు కేసీఆర్ దగ్గర ఎక్కడ కనబడ్డాడు, ఎక్కడ చూసిండు, ఖచ్చితంగా ఇచ్చేయాలి. నేను దీనిపైన మీరు ఏమైనా అంతే మీరు అడగచ్చు. ఇంత దారుణంగా నా మీద పోస్టింగ్లు పెట్టి నేను టెలిఫోన్ ట్యాపింగ్ ఈయనకు నేను మద్దతు తెలిపినంట. అసలు వీటిపైన కేసులు ఎవడు పెట్టిండు ఇవాళ దాకా? రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఈరోజు ఇంత దిగజారి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి అంత దిగజారిన పరిస్థితి. ఖచ్చితంగా ఇవి కొన్ని అంశాలు, ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి. నేను రాత్రికి మళ్ళొకసారి లైవ్లో వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఒక 2 కార్యక్రమాలు అయితే ఫిక్స్. ఒకటి ఈరోజు చలో ఢిల్లీ అనేది ఒకటి ఉన్నది. ఇవాళ వరకు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఇచ్చిన కంప్లైంట్, ఉద్యోగ సంఘాల ఇచ్చిన కంప్లైంట్ ఇప్పటిదాకా చర్యలు లేవు. ఏం చేస్తానో చూద్దాం. ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన పేరుతోని జరుగుతున్న ఒక బడా దోపిడీ అడ్డుకోవడంలో ఆపోజిషన్ విఫలమైపోయారు. ఈరోజు ఆపోజిషన్ రోల్ ప్లే చేయడంలో ఇక తక్కినోళ్ళు దోస్తి బీఆర్ఎస్ విఫలమైంది కాబట్టి ఈరోజు వాళ్ళకు ఓట్లు సరిగా రాలేదు, వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళకి రాలేదు. ఈరోజు ఆపోజిషన్ రోల్ ప్లే చేయడంలో బీఆర్ఎస్ 100% విఫలమైంది. ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. అనేకమైన అవకాశాలు ఉన్నా వాళ్ళు కొట్లాడతలేరు. ఇక కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ వల్ల హుజరాబాద్ బిస్కెట్ అయిపోయింది, ఆయన ఎక్కడ కూడా కనబడుతుంది. ఇవి కొన్ని కారణాలు. ఏమైనప్పటికీ ఈరోజు ఈ లైవ్ ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి, దీనిపైన కామెంట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి. ఈ ఛానళ్ళు ప్రజల కోసమే ఇది అంకితం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.